కి మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మన అప్పికొండలో సోమేశ్వర స్వామి టెంపుల్లో ఈ మహాశివరాత్రి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీని సందర్భంగా మరి ఎక్కువ మంది భక్తులకు వచ్చే ఇది ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంపుల్లో మరి దాదాపు 500 మంది బందోబస్తు పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కువ టెంపుల్కి ఎక్కువ దర్శనానికి వస్తారు. ఈ రాత్రి నుంచి కూడా మరి రేపు తెల్లవారుజాము నుంచి కూడాను మరి బీచ్లో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు టెంపుల్లో బందోబస్తు చేయడం జరిగింది. తర్వాత ఈ రాత్రి నుంచి కూడాను అందరూ కూడా జాగారం ఉంటారు ఇక్కడ టెంపుల్ ప్రమిసెస్లో. తర్వాత ఈ సముద్ర తీరంలో రాత్రి జాగారం ఉంటారు. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ స్టేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా సముద్ర స్నానం ఉంటుంది కాబట్టి మరి వచ్చే భక్తులు లేడీస్ కూడా ఈ చేంజింగ్ బట్టలు చేంజింగ్ రూములు కూడా అక్కడ కూడా బందోబస్తు చేసి ఎక్కడ యూటీజింగ్ లాంటిది అలాంటి అసౌకర్యం కలిగించకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోపల సముద్రంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, తర్వాత ఏపీ స్పెషల్ పోలీసు, దాంతోపాటుగా మరి లోకల్ పోలీసు అందరూ కూడాను, మరి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ కూడా, అంటే మెరైన్ పోలీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కోఆర్డినేషన్తో లోపలికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళకి ఒక ప్రమాద సూచిక లాంటిది ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా ఒకటి ఏర్పాటు చేసి ఆ లైన్ ఎవరు దాటకుండా ఆ లైన్ లోపలే ప్రజలు ఉండేట్టుగా ఆ లైన్ దాటిపోతే ప్రమాదం అని చెప్పేసి అందరినీ హెచ్చరిస్తూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా హెచ్చరిస్తూ ఈ బందోబస్తు జరుగుతుంది. రేపు మరి సాయంత్రం 2-3 గంటల దాకా కూడా వీళ్ళంతా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి మా సిబ్బందితో దాదాపు 500 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో మా సిపి గారి డైరెక్షన్స్ మేరకు, మన డీసీపీ గారి డైరెక్షన్ మేరకు మేము ఈ బందోబస్తు చేస్తూ ఉన్నాం. దీనికి సందర్భంగా భక్తులందరూ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, మరి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అదేవిధంగా పోలీసులకు కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ మన సోమేశ్వర కమిటీ తరపు నుంచి ఏర్పాట్లన్నీ పూర్తిగా చేయడం జరిగింది. రాత్రి జాగారం ఉన్న భక్తులందరికీ సంస్కృత ప్రోగ్రాంతో పాటు అనేక రకమైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేయమైంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్నింగ్ వరకు అన్ని రకాలుగా వాళ్ళకి ఒక దేవస్థానం ఉన్న దర్శనం కాడి నుంచి మిగతా ఏ కార్యక్రమం కూడా అన్ని విధాలుగా మేము మాతో పాటు సహకరిస్తున్నారు. అలాగే మాతో పాటు ఇటు జీవీఎంసీ కానీ, ఇటు రెవెన్యూ కానీ, ఎండోమెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అన్ని రకాలుగా మాకు సహకారాలు అందించారు. అలాగే మా జాగరణ అయిపోయిన మరుసటి రోజు సముద్ర స్నానాలకి భక్తులకి అందరికీ ఒక లేడీస్కి కానీ, జెంట్స్కి కానీ వేరువేరుగా చేస్తూ వాళ్ళు బట్టలు మార్చుకునే కానీ అన్ని రకాలుగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు ఏమంటే ఇప్పుడు మనకు గతంలో 1,00,000 మంది వరకు ఇక్కడ ఉండే ఎస్టిమేషన్. ఈరోజు ఆదివారం పడడం వల్ల ఆదివారంతో పాటు ఈ ఉచిత బస్సు ఈ అన్ని రకాలు చూసుకుంటే 2 లక్షలు దాటే వరకు అంచనాలు ఉన్నాయి. అధికారులు చాలా బాగా ఏర్పాటు చేశారు, అన్ని రకాలుగా బాగా సహకరించారు. గతంలో ఎన్ని రోజులు లేని విధంగా ఒక వాటర్ కానీ, శానిటైజర్ కానీ, మిగతా ఈ రహదారులు ట్రాఫిక్ కానీ మిగతా అన్ని రకాలుగా ఎటువంటి అవసరం కలగకుండా మొత్తం ఏర్పాట్లను చాలా బాగా జరిగింది. నమస్కారం అండి, నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ. సో జనాలందరూ కూడా నోటోటిగా పిలిచే పేరు అప్పికొండ శివాలయంగా పిలుస్తూ ఉంటారు. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి, శివాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా మనది కూడా అత్యంత పురాతన ఆలయంలో ఒకటి మన శివాలయం, అప్పికొండ శివాలయం. 6-8 శతాబ్దాల్లో దేవాలయం నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే దేవాలయం 1400 సంవత్సరాల క్రితం వెలిసింది. అంతకు పూర్వం ఏంటంటే కపిల మహర్షి వారు సాగర తీరాన్ని ప్రయాణిస్తూ ఉండగా సుందర ప్రదేశం వచ్చింది. తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వెళ్ళాలనే ఉద్దేశంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్ధింపజేయాలన్నటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో తపస్సు చేయగా అతను చేసిన తపస్సులో 100 శివలింగాలు మాత్రమే వెలిశాయి. 101వ వెలియలేదు. 101
ఇప్పటికి కూడా వెలుసుంటే దేవాలయానికి, ఈ క్షేత్రానికి, ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా దేశ నలుమూలలా పేరు ప్రఖ్యాతులు ఉన్ను. ఆ ఒక్క శివలింగం వెలిలేదన్నటువంటి కోపోగ్రతుడై లోకమల్లా తిరిగిన అప్పు దొరకలేదు శివలింగం. మరి ఆ స్వామివారికి కోపం వచ్చి ఇటువంటిది కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించారు. నాడు అప్పుకొండ క్రమేపీ కాలక్రమేణా అప్పుకొండగా పిలువబడుతూ ఉంది. అయితే ఏంటంటే ఆయన చేసిన తపస్సులో మొదట వెలిసింది అంతరాలయంలో ఉన్నటువంటి శివలింగం, తర్వాత వెలిసినటువంటి ఈ శివలింగాలు పంచలింగ క్షేత్రంగా 5 లింగాలు మనకి దర్శనమిస్తాయి. 95 శివలింగాల కాలగర్భంలో భూమిలో కలిసిపోయి ఉంటాయి. మరి రాజుల కాలంలో పల్లవులు, చోళులు వాళ్ళ కాలంలో కట్టినట్లుగా పూర్వీకులు చెప్పుకున్నటువంటి విషయం ఇది. అయితే మన ఈ శివరాత్రికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి 2 రోజులు కూడా. విశాఖపట్నంలో అన్ని మూలల నుంచి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా మన స్వామివారి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నారు. కాబట్టి విశాఖపట్నంలో అన్ని మూలల నుంచి కూడా బస్సులు కూడా వేస్తూ ఉన్నారు. అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం శివరాత్రికి కనీసం 2 నుంచి 3 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వస్తారేమో, రావచ్చు. అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటారు, జాగరణ చేస్తారు, అలాగే సముద్ర స్నానం చేస్తారు. అలాగే మళ్ళీ వీలైతే స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. కాబట్టి భక్తులు 50 మందికి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.